పాతికేళ్ల పండుగకు గులాబీ దళం సిద్ధమైంది. కేసీఆర్ స్పీచ్ ను వినేందుకు లక్షలాది మంది ప్రజానీకం తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం వరంగల్ కు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో యాత్రలు, ఇలాంటివి ఎన్నో ప్రస్థానాలు కేసీఆర్ కు కొత్త ఏం కాదు ఈ సభ కూడా. కానీ ఈ సభ ద్వారా కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రజానీకానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారనిపై చాలా ఉత్కంఠ నెలకొంది. ఏమైనా క్లూ ఇస్తారు? ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ కూడా ఒక పండుగ దినం. ఎందుకు అనంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్ పోరుగల్లు, ఓరుగల్లు అంటే పోరుగల్లు, మనకు తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి తెలంగాణ వరంగల్ గడ్డ మీద నుంచి ఈ యొక్క బహిరంగ సభ జరగబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా, తెలంగాణ ఇంటి పార్టీగా, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన పార్టీగా, ఆ పార్టీ నాయకుడిగా కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక ఉత్ప్రేరకం లాంటి వాడు. కేసీఆర్ గారి మాట అంటేనే ఒక తూటా లాంటిది. కాబట్టి ఆయనని ఈ 16 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏం కోల్పోయామో ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పటికే యువకులు, మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారే వరంగల్ తరలి వెళుతున్నారు. వాస్తవంగా మేము ఒక చిన్న బహిరంగ సభ అయిద్దని అనుకున్నాము. కానీ ఈరోజు చూస్తే ఒక మినీ మేడారం జాతర కంటే తలపించే విధంగా ఇప్పటికే వరంగల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో అందరి ఇండ్లు ఫుల్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ దాదాపు 1200 ఎకరాల్లో భారీ సభ, 10 లక్షల మంది జనం వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఎండలు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సో ఈ మండే ఎండలను దాటుకొని గులాబీ శ్రేణులు సభ ప్రాంగణానికి చేరుకోగలరంటారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా యూత్ అండి, మొత్తం ఇదంతా యూత్. ఎవరిని కూడా ఒక్కరు కూడా అందరు స్వచ్ఛందంగా మేము బస్సులు లేవన్నా వాళ్ళ సొంత వెహికల్స్లో బయలుదేరి వస్తున్నారు. బస్సుల్లో ప్లేస్ లేదన్నా కానీ కాదన్నా మేము వెహికల్స్ పెట్టుకొని వస్తామన్నారు. ఈ ఉత్సాహం చూస్తుంటే వారు ఒకటే, కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారో, కేసీఆర్ గారి ఆ దిశానిర్దేశం ఏం చేయబోతున్నారో ఆ దిశానిర్దేశాన్ని వీళ్ళు అక్కడి నుంచి మోసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళ ప్రాంతాల్లో ప్రజలకు వినిపించడం కోసము వాళ్ళంతా సన్నద్ధమైనరు. కేసీఆర్ గారు మళ్ళా రావాలి, కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది, తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణని గుండె నిండా ప్రేమించే నాయకుడు, తెలంగాణను ద్వేషించిన వాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినోడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తుల చేతుల్లో ఈ రాష్ట్రం ఉండటం వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోద్దని తెలంగాణ బిడ్డలందరూ కూడా భావిస్తున్నారు. ఆ తరుణంలో ఈరోజు ఇక్కడి నుంచి వేలాది మందిగా తరలి వరంగల్కి వెళ్తున్నారు. 100% సభ సక్సెస్ అవుతుంది. మా వాళ్ళందరూ కూడా, వచ్చే వాళ్ళందరూ కూడా యూత్ ఎక్కువ ఉన్నారు. 60-70% యూత్ వస్తున్నారు. ఇది మా పార్టీకి ఒక రకంగా భవిష్యత్తుకి విజయ సూచకం. 100% సభ సక్సెస్ అవుద్ది. కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ప్రజల తరపున పోరాడి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఒక పండుగ వాతావరణం అయితే బీఆర్ఎస్ కార్యాలయాలు నెలకొందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రస్తుతం గులాబీ సైన్యం అంతా కూడా వరంగల్లోని ఎలకతుర్తి సభకైతే వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద దశాబ్దన్నర పాటు తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను తెగించి పోరాడినటువంటి కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రస్తుతం జనం కూడా క్యూ కడుతున్నారని చెప్పుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల నుంచి భారీ మొత్తంలో జన సమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఏర్పాటు చేశారు. కార్లలో, బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో ప్రస్తుతం ఎలకతుర్తి సభకు చేరుకునేందుకైతే ప్రస్తుతం జనమంతా కూడా సన్నద్ధమవుతున్నారు. సాయంత్రం సభా ప్రాంగణానికి ముందుగానే చేరుకోవాలని ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్లను కూడా ముందస్తుగానే ఒక ట్రయల్ రన్ కూడా ప్రస్తుతం గులాబీ శ్రేణులు వేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతం చాలా ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. కేసీఆర్ ప్రసంగం వినేందుకైతే చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వీళ్ళని స్నానరూపుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.